నిధులు కేటాయించడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ టూరిస్టులు చాలా చోట్ల అసలు టాయిలెట్స్ లేని పరిస్థితి, ఇక్కడ పోయి ఉందామంటే 4 రోజులు ఉందామంటే లేని పరిస్థితి. నేను కింద దినాలలో చూసిన అక్కడ ఒకటి గ్లాస్ హౌస్ తయారు చేసి ఒక ఆల్మోస్ట్ 40-50 కాటేజ్ దాకా అంటే కొన్ని సోమసులు ఏర్పాటు చేస్తారు, నాగసాలు ఏర్పాటు చేస్తారు. పెళ్ళిళ్ళు కూడా చేయడానికి కూడా కొన్ని కోట్ల అంటే ధనవంతులు ఉంటారు కోటీశ్వరులు, ఇతర దేశాలపై కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. అవన్నీ ఇక్కడే కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయగలరు. సో కావాల్సినవి ఇవన్నీ కూడా రోప్వేలు కావచ్చు, అండ్ రిక్రియేషన్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, అట్లాగే టెంపుల్ టూరిజం సంబంధించి కానీ, ఎకో టూరిజం సంబంధించి కానీ ఇవన్నీ చాలా రకాల ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ టూరిజం ప్రమోషన్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తూ, అట్లాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ పెట్టడం జరిగింది. నేను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మేము సమీక్షించుకొని ప్రతి వారు కూడా ఒక సెక్షన్ అంటే ఒక రోజున ఉద్యోగులతో, ఒక రోజున రైతు సంఘాలతో, ఒక రోజున నిరుద్యోగ యువకులతో, ఇట్లా రకరకాల వర్గాల మీద రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా కనీసం ఒక నెలలో ఒక రోజైనా గడిపితే వాళ్ళకు కొంచెం ఉపశమనం దొరుకుతుంది. అంటే మానసికంగా ఉల్లాసం ఉంటుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. దాంతోపాటుగా గ్రామీణ వాతావరణంలో యువత కూడా పెడదారి పడతారు, పగదారి పడతారు. సో వాళ్ళ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తే ఒక యాక్టివిటీ, ఒక యాప్లికేషన్ ఉంటే సో డెఫినెట్గా కొంత మైండ్ సెట్ మారుతుంది. ఇవన్నీ చేయడం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఈ రోజున ప్రతి వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప కట్టడాలు, చారిత్రక సంపద, జన వనరులు, గొప్ప గొప్ప దేవాలయాలు, కల్చరల్ యాక్టివిటీస్, ఈ యొక్క టూరిజం ప్లేసెస్లో అక్కడ కల్చరల్ ఇంట్లో పెడతాం. ఒకరోజు నుంచి 2 రోజులు, పొద్దున రాత్రి కావచ్చు, లేదంటే ఒక రోజు ఆ టెంపరీ కాటేజ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. టెంపరీ కాటేజెస్ కూడా అంటే లైక్ డిఫెన్స్ పడుతూ ఉంటారో అక్కడ షెల్టర్స్గా తయారు చేసే కార్యం చేస్తాం. అంటే బయోడిగ్రేడబుల్ కింద ఉంటుంది టాయిలెట్స్ పెట్టుకోండి. ఇట్లా రకరకాల తెలంగాణ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కబోతూ ఉంది. ఈ వాస్తవాన్ని ఇవన్నింటినీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు చేరవేయాలని మీ అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రతినిత్యం జరిగే కార్యక్రమం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.